శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు మంగళవారం కనుక కుజగ్రహ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుజునకు ధరణీగర్భ సంభూతం విద్యుత్క అంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. కేతువునకు ఫలాసపుష్ప సంకాసం తారక అగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 13/2/2024 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, రిక్త తిథి అయిన చవితి రాత్రి 8:25 వరకు ఉన్నది. పిమ్మట పంచమి. నేడు ఉత్తరభాద్ర నక్షత్రం రాత్రి 6:03 వరకు ఉన్నది. పిమ్మట రేవతి నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి తెల్లారితే 5:20 నుండి రేపు సూర్యోదయం వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:31 వరకు, మరలా రాత్రి 10:53 నుండి 11:43 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:29 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:51. ఈరోజు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే మంగళవారం కనుక నేడు ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. తప్పనిసరి అయితే సాయంత్రం 7:30 నుండి 8:20 వరకు మంచి సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మొదలగు స్వల్ప కార్యక్రమాలే తప్ప శుభకార్యాల ముహూర్తం నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించట మంచిది కాదు. నేడు కుంభ సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలము మరియు భౌమ చతుర్థి అను విశేష తిథి కనుక నేడు వ్రతాలకు, దానాలకు, సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలకు అనుకూలమైన తిథి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.